మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈ దినమంతా పనిపాటల్లో, వ్యాపారాలలో, బిజినెస్లలో, రాకపోకల్లో దేవుడు మిమ్మల్ని ఎంతగానో కాపాడినందులకు, ఈ దినము అవకాశం ఇచ్చినందులకు ఆ దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారంగా ఉంటున్నాం. ఎందుకంటే దేవుడు మన తండ్రి, దేవుడు మన తల్లి, దేవుడు మన రక్షకుడు. కాబట్టి ఆయన తప్ప ఇంకెవరూ లేరు మనకు ఈ భూమి మీద మనల్ని కాపాడటానికి. నా ప్రేమటువంటి సహోదరులారా, ఈ దినము దేవుని పైన ఆధారపడేటువంటి బిడ్డలందరూ ఉన్నారు. ఎందరో ఉన్నారు. దేవుని పైన ఆధారపడనిటువంటి ప్రజలందరూ ఈ భూమి మీద ఉంటున్నారు. నా ప్రేమటువంటి సహోదరులారా, ఈరోజు దేవుని పైన ఆధారపడిన ప్రతి బిడ్డలందరికీ ఆయన సంతోషము, సమాధానము, ఆయన కనికరము, ఆయన యొక్క కృప ఎల్లప్పుడూ ఉంటుందన్న సంగతి మనం మరవకూడదు. ఏ బిడ్డలనైనా విడిచే దేవుడు కాడాయన. మంచివారికి చెడ్డవారికి కూడా దేవుడు ఆయన. అలాంటి దేవుడు ఈరోజు మనకు ఉన్నాడంటే నిజంగా మనం ఎంత అదృష్టవంతులమో. ఈ భూమి మీద తెలియని రాజ్యానికి మనం వచ్చాము. మనం ఏం చేయాలన్న సంగతులు కూడా మనకు తెలియవు. కానీ అంచెలంచెలుగా మనకు నేర్పిస్తూ, మనకు పెద్దలను పెట్టడం, తల్లిదండ్రులను పెట్టడం, ఉపాధ్యాయులను పెట్టడం, లెక్చరర్లను పెట్టడం, అనేకమైనటువంటి జ్ఞానోపదేశం చేసేటువంటి వారిని పెట్టడం, మనల్ని పరిపాలించేదానికి అధికారులు పెట్టడం, ఎంత బాధ్యతలు ఆయన ఈ భూమి మీద ఉన్న ప్రజలకు అధికారం ఇచ్చాడంటే నిజంగా ఇవి ఒక విచిత్రమైనటువంటి ఒక సంత మాదిరి ఈ లోకంలో మనం జీవనం చేస్తున్నాం. నా ప్రేమైనటువంటి సహోదరులారా, ఇటువంటి యొక్క ప్రజలలో మనము దేవుని మహింపరచాలి. కుటుంబానికి క్షేమకరంగా బ్రతకాలి, సంఘానికి క్షేమకరంగా బ్రతకాలి, దేశానికి క్షేమకరంగా బ్రతకాలి. ప్రపంచ ప్రజల మధ్యలో మంచి చాకచక్యం కలిగినటువంటి జ్ఞానము, మనోనేత్రములు వెలిగించబడినటువంటి వారంగా, పరిశుద్ధమైనటువంటి జీవితంలో, పవిత్రమైనటువంటి జీవితంలో ముందంజలో ఉన్నటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి అట్టి దేవుని ప్రేమ ఈ భూమి మీద ఉన్న ప్రజలందరిపైన ప్రబలి బలపడునుగాక. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము స్వామి. నీవు పరిశుద్ధుడు, నీ బిడ్డలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఈ భూమి మీద మమ్మల్ని పోషిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ భూమి మీద కంట తడిపెట్టే ప్రతి బిడ్డలందరూ, దుఃఖించే ప్రతి బిడ్డలందరూ, వేదన పొందే ప్రతి బిడ్డలందరూ, శరీర బలహీనతల చేత మగ్గిపోతున్నటువంటి బిడ్డలందరినీ ప్రభువ మీరు ముట్టి నాయనా మీరు స్వస్థపరిచి, నాయనా నీ బిడ్డలకు మా స్వామి నువ్వు మేలు చేసే దేవుడు తప్ప కీడు చేసే దేవుడు కాదని ఈ సమయంలో ప్రజలందరూ గమనించి, నాయన నిజముగా స్వామి ఎన్నో మా స్వామి కోట్లాది మంది ప్రజలను ఈ భూమి మీద పుట్టిస్తున్నావు, రప్పిస్తున్నావు, పంపిస్తున్నావు స్వామి. ఇంత గొప్ప నాయన ప్రభుత్వాన్ని మా ప్రభువాన్ని ప్రభుత్వాలను నిర్మించి దేశ ప్రజలను పరిపాలించటానికి నీ జ్ఞానాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించి పరిపాలిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయినను మా స్వామి కొరతలతో బాధపడే బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను స్వామి. అట్టి బిడ్డలపైన నీ కనుదృష్టి ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఇటువంటి తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, సృష్టికర్త నీకు వందనాలయ్యా, స్తోత్రములు చెల్లిస్తూ, నువ్వు చేసిన మేళ్ళన్నిటి కొరకు నీకు వందనాలు ప్రభువ. రాబోయేటువంటి దినాలలో స్వామి శోధనలు పడకుండా మమ్మల్ని కాపాడు ప్రభువ. నాయనా యుద్ధాలు ఒక ప్రక్క, నాయనా కుటుంబాలలో సమస్యలు ఒక ప్రక్క, శరీర బలహీనతలు ఒక ప్రక్క, అంధకార శక్తుల మధ్య, దుష్ట శక్తుల మధ్య మా స్వామి శోధనలు ఒక ప్రక్క, నాయనా మా స్వామి మా ప్రభు ఆర్థిక ఇబ్బందులతో స్వామి ఒక ప్రక్క, జీవనోపాధి కొరతలతో అనేక మంది ప్రజలు స్వామి కొట్టుమిట్టాడుతున్నారు స్వామి. ప్రపంచ ఈ భూభాగములో స్వామి ప్రభువ, నాయనా మా స్వామి మా ప్రభువ ఇసుక రేణువులని సంతానాన్ని ఈ లోకానికి పంపించి ప్రభువ నీవు పరిపాలిస్తూ అనేక మంది బిడ్డలను మా స్వామి నీకు పరిచర్య చేసే బిడ్డలుగా నువ్వు పెట్టుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీకు అందరికీ వందనాలండి. శుభములు మీకంతా. మీ సేవకుడైనటువంటి నేదరపల్లె మోసెస్ గారిని జ్ఞాపకం చేసుకొని రాబోయేటువంటి దినాలలో దేవుడు మిమ్మల్ని అందరినీ శోధనల నుంచి కాపాడునుగాక. ఆమేన్.